సాధారణంగా దైవారాధన సమయంలో దీపారాధనకు వివిధ రకాల నూనెలను వినియోగిస్తుంటారు. కొందరు మంచి నూనెను ఉపయోగిస్తే మరికొందరు కొబ్బరి నూనెను వాడుతారు. మరికొందరు నెయ్యితో కూడా దీపారాధన చేస్తుంటారు. అయితే మంచి నూనె, నెయ్యితో చేసే దీపారాధన కంటే కొబ్బరి నూనెతో దీపారాధన వల్ల మంచి శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మికి 40 రోజుల పాటు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మొండి బకాయిలు కూడా వసూలవుతాయట. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుందని చెబుతున్నారు. పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాల కట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావట. కాశీలోని విశ్వేశ్వర స్వామికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయట. హరిద్వార్లో సాయం సంధ్యలో గంగా దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందట. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.